కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గానుగుపెంట గ్రామానికి చెందిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రమణయ్య మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన రమణయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3 నెలల క్రితం జరిగిన మోటార్ బైక్ ప్రమాదంలో రమణయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితిపై పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రమణయ్య మృతితో ఆయన కుటుంబం అనాథగా మారిందని నాగార్జునరెడ్డి అన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ముందే ఉంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. బత్తెన రమణయ్య ఫీల్డ్ అసిస్టెంట్, దాదాపు 15 సంవత్సరాలు గానుగుపెంట పంచాయతీలో అందరికీ మంచివానిగా మంచి పేరు తెచ్చుకొని గత 3 నెలల క్రితం అట్లూరు మండలం అక్కడ ఒక దేవాలయ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వస్తున్నప్పుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. రోజు ఈయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే ఇతనికి అన్నదమ్ములు కానీ ఆ తమ్ముడు ఉంటే అతను కూడా చనిపోవడం జరిగింది. అమ్మానాయనలు కానీ లేరు. ఒక అమాయకు ఒక 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళ భార్య, మరి ఇద్దరు వికలాంగులు, ఇద్దరు పుట్టి గుడ్డుతో ఈ అబ్బాయి కానీ ఈ అబ్బాయి ఇద్దరు కూడా కళ్ళు కూడా కనిపించవు. మరి ఈ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలంటే ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును వాళ్ళ భార్య గారికి ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసినటువంటి వాళ్ళైతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని రాజకీయ కోణాల్లో చూడకుండా ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. భవిష్యత్తులో కూడా ఆమెకు మనకు ఒక సహకారం అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం ఈయనకు ఖర్చు అయినటువంటి డబ్బులను కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా రావాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నేను మనవి చేసుకుంటున్నా, ఇది ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి అతను అనంత వాయువులో కలిసిపోవడం జరిగింది. కాబట్టి అతనికి న్యాయం చేయాలంటే ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చే విధంగా చేయాలి. అదేవిధంగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మా పార్టీ తరఫున కూడా ఇచ్చేదానికి అధిష్టానానికి తీసుకుపోయి వాళ్ళ కుటుంబానికి సహకరించేదానికి కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కంపల్సరీ వాళ్ళ మిసెస్కు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్